టు ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం. రాజాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలైన తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్కు సొంత భవనాల ఏర్పాటు కోసమై రాజాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులకు వారం రోజులు సమయం ఇస్తున్నానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డిగూడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్లాట్లు చేసి దోచుకున్నారని, అప్పటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు స్థలం ఉందని అబద్ధాలు చెబుతున్నారని, రాజాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులకు వారం రోజులు సమయం ఇస్తున్నానని, ఈ వారం రోజుల్లో స్థలం చూపించకపోతే రంగారెడ్డిగూడ గ్రామంలో 5 ఎకరాల దేవుని పొలం కేటాయించి ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల మాదిరిగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంలో ప్లాటింగ్ చేసి ఇష్టారాజ్యంగా నాలల్లా కుంటలల్లా ప్లాటింగ్ చేసుకొని మొత్తం దోచుకున్నారు. అప్పటి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి జాగుంది అది ఉందని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు. నాది కూడా రాజాపూర్ మండలమే. నాకు కూడా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ రాజాపూర్ ఉండాలని చెప్పి ఇష్టం నాకు. కానీ జాగా లేకుంటే నేను ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాను. నేను ఇంకా పాత బీఆర్ఎస్ నాయకులకి నేను ఇంకా వారం రోజులు టైం ఇస్తున్నాను. ఒకవేళ మీరు జాగా కానీ అక్కడ చూపించలేకపోతే నేను రాజాపూర్ ప్రజలను కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఏంటంటే వాళ్ళు జాగా చూపిస్తలేరు. నేను ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీ ఆఫీసు, పోలీస్ స్టేషన్ మనం లేకుండా పోయింది మనకి రాజాపూర్లో. నేను శాంక్షన్ చేయించి కట్టించాలంటే జాగా కావాలి. లేకుంటే రంగారెడ్డిగూడెంలో దేవుని పొలము 5 ఎకరాల భూమి ఉన్నది. ఆ 5 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ దాకా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, పోలీస్ స్టేషన్ 3 తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే ఇది రంగారెడ్డిగూడెం కూడా రాజాపూర్ మండలంలోనే ఉంది. మేము కూడా వేరే ఏం కాదు. మీకు అక్కడ జాగా 1000 గజాలు కడతారంటే 2000 గజాలు కడతారంటే ఆ జాగా ఎక్కడ సరిపోతుంది చెప్పండి. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఈ ఆఫీసెస్ కట్టాలంటే నేను రంగారెడ్డిగూడెంలో 5 ఎకరాలు దేవుని పొలము దానికి కేటాయించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు చేతగానితనంతోనే ఇంతవరకు వచ్చింది. మీరు గిట్లా వారం రోజుల కింద ఏదైతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పినారో ఆ రిజిస్ట్రేషన్ చేపిస్తే సరే, లేదు అంటే ఈ 3 ఆఫీసులు రంగారెడ్డిగూడెంలో కట్టాల్సి వస్తుంది. ఇంకా మీరు నిర్ణయం బీఆర్ఎస్ నాయకులు మీరు ఏం చేస్తారో వారం రోజు ఎంఆర్ ఆఫీస్ వచ్చి చెప్పండి. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్, మీ గలమే మా ఆయుధం.